ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అచ్చిపూజం 7, అవమానం 7. ఈ సింహరాశి వారికి ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు కూడా ఉంటుంది. కానీ ఆర్థికంగా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. మనల్ని తిట్టేవారు శత్రువులు పెరుగుతున్నారు, అలాగే మిమ్మల్ని పొగిడేవారు కూడా పెరుగుతున్నారు. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేవి పూర్తిగా తెలుసుకొని వారితో చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాంటి అవమానం ఉండదు. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ రాశి వారికి మా, మీ, ము, మీ, టా, టీ, టు, టో ఇలాంటి అక్షరాలతో మొదలైన వ్యక్తులకు సింహరాశిగా పరిగణించబడతాయి. ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఏదైనా ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. లేదా ఏదైనా కొనుగోలు చేయాలన్నా, స్థలం, ఇల్లు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే మీ స్థిరాస్తికి తగినట్లుగా, సంపాదన తగ్గినట్లుగా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఇబ్బందుల్లోకి పడే అవకాశాలు ఉంటాయి. చాలా సంపాదిస్తారు, దానికి సరిపడా ఖర్చు కూడా చేస్తారు. కాబట్టి ఖర్చు కాస్త తగ్గించినట్లయితే ఆదాయం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక కొన్ని విషయాలలో అవమానాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీపై నిందలు వేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరితో ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడండి. గోచార ఫలితాలు తెలుసుకున్నట్లయితే జూన్ 1వ తేదీ వరకు గురుడు ఏకాదశ స్థానంలో ఉంటాడు. తర్వాత జూన్ 2వ తేదీ నుంచి వ్యవస్థానంలో ప్రయాణం చేస్తాడు. ఈశ్వరుడు కొన్ని రోజుల పాటు అష్టమ స్థానంలో ప్రయాణం చేస్తాడు. ద్వితీయ స్థానంలో రాహుకేతు ఉంటారు. డిసెంబర్ తర్వాత సప్తమ జన్మస్థానంలో చేరుకుంటాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉగాది తర్వాత మరో రోజు ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరు ఏ పని చేస్తే ఎలాంటి సక్సెస్ అనేది కనిపిస్తుందో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోని పూర్తిగా విని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది తర్వాత కొన్ని రోజుల పాటు వీరి జీవితంలో చాలా సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పని చేసినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటిని దాటగలుగుతారు. కాబట్టి మీ జీవితంలో ఈ 2 రోజులు చాలా ముఖ్యమైనవి. అందులో ఉగాది తర్వాత 3 నెలల పాటు వీరికి చాలా అదృష్టం అనేది ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. వ్యాపారం కొత్తగా ప్రారంభించాలనుకునేవారు, ఏదైనా కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వారు వీరికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి మీరు చేసేది ఒకటి, మీరు ప్రయత్నంలో మార్పు అనేది తెచ్చుకోకండి. ఖచ్చితంగా శ్రద్ధతో ప్రయత్నం చేయండి. విజయం అనేది మీ వెంటే వస్తుంది. సింహరాశి వారికి ఈ 3 నెలల్లో కుబేర యోగం అనేది పట్టబోతుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. ధనం ఛాన్స్, ఉద్యోగం ఛాన్స్ చాలా ఉంటాయి. అలాగే జాక్పాట్ కొట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ జీవితంలో ఊహించని ఎన్నో మార్పులు అనేవి వస్తాయి. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం రోజులు జరగబోయేది ఏమిటంటే సింహరాశి వారికి ఎన్నో శుభవార్తలు వింటారు. మీ జీవితం మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ చేతుల్లోనే ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. ఏమిటంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కానీ కాస్త మౌనం పాటించినట్లయితే మీ జీవితంలో మలుపు అనేది ఉంటుంది. ఎందుకంటే మీ జీవితంలో కొన్ని
దురదృష్ట సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ సమయంలో వస్తాయో తెలియకుండానే వస్తాయి. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది మాత్రం తెలుసుకోండి. గ్రహ మార్పుల వలన ఈ రాశి వారికి దూసుకెళ్తున్న అదృష్టం, ఊహించని రాజయోగం చాలా జరుగుతాయి. కాబట్టి సింహరాశి వారికి జీవితంలో రాబోతున్న అదృష్టాన్ని ఉపయోగించుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా మీరు కష్టపడుతూ పని చేస్తూ ఎదిగారు కాబట్టి మీరు ఇప్పటికీ కూడా చాలా కష్టపడుతూ ఎదుగుతారు. కాబట్టి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా నష్టం అనేది కనిపించదు. నష్టం వచ్చినా కూడా వీరు వెంటనే తీర్చగలే శక్తి వీరికి ఉంటుంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోగలుగుతారు. వీరు అందాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే వీరి చుట్టూ ఉన్నవారు కూడా వీరిని ఆకర్షించే సమయం అనేది వచ్చింది. ఎందుకంటే వీరికి ఈ 3 నెలల పాటు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. కొన్నిసార్లు మాత్రమే వీరికి దురదృష్టం అనేది కనిపిస్తుంది. కానీ దానిని పట్టించుకోకుండా ముందడుగు వేస్తూ వెళ్తారు. ఈ 2 రోజుల్లో కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయంలో మిమ్మల్ని ఎంతో గాఢంగా ఇష్టపడతారు. ముఖ్యంగా ఆ పరిచయంలో మిమ్మల్ని మౌనంగా ప్రేమిస్తున్నారు, కానీ మీరు తెలుసుకోలేరు. ఎందుకంటే ఆ పరిచయంలో మిమ్మల్ని చాలా ఆకర్షిస్తారు, ప్రేమలో పడతారు, కానీ మీరు తెలుసుకోలేకపోతారు. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి అడ్డంకులు లేకుండా జీవితం కొనసాగుతుంది. ఉద్యోగంలో మంచి మార్పు అనేది వస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్లు అందుకునే సమయాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారు మీ ప్రేమ విజయవంతంగా మార్చుకోవడానికి వివాహం చేసుకుంటారు. అలాగే ప్రేమలో మిమ్మల్ని చాలామంది ఆకర్షిస్తారు, కానీ మీరు ఒక్కరిని మాత్రమే ఎంతో ఇష్టపడతారు. వారు కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడాలని కోరుకుంటారు. కొత్త పరిచయాల్లో ప్రేమ అనేది మొదలవుతుంది. ఖచ్చితంగా అది వివాహానికి దారితీసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ 2 రోజులు ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంలో మీ జీవితంతో ఎంతో ఆనందంగా ఉండే మీ పార్ట్నర్ కూడా చాలా సంతోషిస్తుంది. ఇక డబ్బులు సంపాదించే అవకాశాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. మీరు చేసేది ఒకటి, సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పనిని మీరు సకాలంలో పనులు పూర్తి చేయండి. ఖచ్చితంగా అన్నీ మీ వెంటే వస్తాయి. దేశాల్లో ఉన్నవారు ఉద్యోగ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఈ రోజు నుండి తొలగిపోయి ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. కొత్తగా ఏదైనా ఉద్యోగం చేయాలన్నవారు లేదా విదేశీ నుండి మన దేశానికి రావాలనుకునేవారు ఈ 2 రోజుల్లో ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.